కులం, మతం, జాతి విభేదాలు లేకుండా నవ సమాజ నిర్మాణం కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు సర్వార్ పాపన్న గౌడ్ అని కొనియాడారు. 17వ శతాబ్దంలో బహుజన రాజుగా చరిత్రలో నిలిచారని, గోల్కొండ నవాబులను సైతం తన పోరాట ప్రతిఘటన తెలియజేసి మొఘల్ సామ్రాజ్య గుండెల్లో నిద్రపోయిన ధీరుడని అన్నారు. భారతదేశంపై పొరుగు దేశాల వారు ఈ దేశ సంపదను దోచుకు వెళ్తుంటే చూస్తూ ఊరుకోమని, సామ్రాజ్య కాంక్షతో దేశాన్ని, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న మొఘల్ సామ్రాజ్య అరాచకాలను, భూస్వాములను ఎదిరించి తానే సొంతగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని 12,000 సైన్యంతో ఏకంగా గోల్కొండ కోటను ఏలిన ధీరుడుగా చరిత్రకెక్కిన ఒక బహుజన వీరుడు గురించి మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాపన్న గౌడ్ చరిత్ర నేటి భావితరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని, పాఠ్యాంశాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను, వారి ఆశయ సాధనలను ముద్రించాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరపున కోరుతున్నట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడారు. సామాన్య కుటుంబంలో జన్మించి తెలంగాణను ఏలిన మరో శివాజీగా పేర్కొన్నారు. వారి వర్ధంతిని పురస్కరించుకుని మెదక్ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, జిల్లా కన్వీనర్ సుభాష్ గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్, మండల అధ్యక్షురాలు ఆకుల రాము, రంజిత్ రెడ్డి, సన్నీ, కిరణ్, నారాయణ, భానుసాయి, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివ తదితరులు ఉన్నారు. జన్మించి తెలంగాణలో ఒక శివాజీగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి బహుజన నాయకుడు సర్వాయి పాపన్న గౌడ్. ఉన్నవారిని కొట్టి లేని వారికి పెట్టాలి, బహుజనుల బడుగుల రాజ్యం రావాలి, ఈ యొక్క మొగులాయిల రాజ్యం అంతరించాలి, మొగులాయిల చెర నుండి మన హిందువులందరినీ కూడా మరి వాళ్ళకు విముక్తి కలిగించినటువంటి వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్. గోల్కొండ కోటనే